ఇంటర్లోని పర్సంటేజ్ ఎంతరా? 59%. నాది 81. నువ్వు చూపిస్తే నేను పాస్ అయింది. సూపర్ రా. అరే నీకు నాకన్నా ఎట్లా ఎక్కువ వచ్చినా ఈ సమాజం తెలియకపోవచ్చా? కానీ నాకు తెలియదారా చెప్పు. ఆహా. అరే వినయ్, నేను ఎగ్జామ్ హాల్కి ఎట్లా పోతున్నా తెలుసా? ఎగ్జామ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నిద్ర లేచేసి హాల్ టికెట్ తప్ప ఏం తీసుకోకపోతున్నా ఎగ్జామ్ హాల్కి. అడిగి పోయినాక ఒక చదువు బిడ్డ దగ్గర ఒక బ్లూ పెన్ తీసుకొని కోడికి గెలికేసి వచ్చేస్తుంది. కానీ అట్లా కాదు, బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ మార్కర్, గ్రీన్ మార్కర్ మొత్తం స్టేషనరీ షాప్ తెచ్చుకుంటుండే. నేను రాసిందే రాస్తుండే, కాకపోతే సైడ్ హెడ్డింగ్ కి రెడ్ మార్కర్ తో హైలైట్ చేస్తుండే, కింద సబ్ హెడ్డింగ్ ఏమో గ్రీన్ మార్కర్ తో హైలైట్ చేస్తుండే. ఇక మార్జిన్స్ ఏమో మొత్తం బ్లాక్ పెన్ తో కొడుతుండే, మళ్ళీ బ్లూ పెన్ తో రాస్తుండే. ఇది కాకుండా ఈ సుంటున్న హ్యాండ్ రైటింగ్ ఎందుకో తెలియదు, జబర్దస్తుంటుండే. ఇవన్నీ యూజ్ చేసేసి పెళ్లి కార్డు ముస్తాబ్ చేసినట్టు చేస్తుండేరా. ఇది చూసి ఆ కరెక్షన్ చేస్తాడు నేను చదువుల బిడ్డ అనుకోని చదవకుండానే బర్ర మార్కులు వేసి పడేస్తుండేరా. ఈ సమాజం కూడా అలాంటి బ్లూ పెన్ గాలని పట్టించుకోదురా, ఇట్లాంటి రెడ్ మార్కర్, గ్రీన్ మార్కర్ గాలని పట్టించుకుంటది. అరే మా బ్లూ పెన్ గాలం దిమాగ్ ఏముంటే అది రాస్తాం రా, మనసులో ఏముంటే అది మాట్లాడతాం. మీరు అట్లా కాదు, రెడ్ మార్కర్, గ్రీన్ మార్కర్ గాలు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి డెకరేట్ చేస్తారు.